హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఫస్ట్ డే ఇన్ మై లైఫ్ అండి. సో ఈరోజు సండే కదా. సో నా సండే ఈరోజు మా లైఫ్లో ఏం జరుగుతుందో చూసేద్దామా. సో మార్నింగ్ అయితే లేవగానే టీ పెట్టేసుకుంటాను. సో ఇలా పాల పైన మేగడ వస్తుంది కదా, ఇలా తీసి పెట్టేసుకుంటే అలా గిన్నె మొత్తం నిండిపోయిన తర్వాత నేను నెయ్యి తీస్తానమాట. సో చాలా సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది. ఇలా అయితే సండే అయినా మండే అయినా మనకి డే మాత్రం ఒకేలా స్టార్ట్ అవుతుంది కిచెన్తోనే. సో సండే రోజు అందరికి లేట్గా స్టార్ట్ అవుతుంది, కానీ నాకు మాత్రం హడావిడిగా ఉంటుంది. ఎందుకంటే సండే రోజు మేము చర్చికి వెళ్ళాలి కాబట్టి ఆఫ్టర్నూన్ లంచ్, మార్నింగ్ టిఫిన్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే నేను కొంచెం టీ పెట్టేసుకుంటున్నాను. సో టీతో పాటు పక్కనే రాగి జావ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సో జావ అయితే మేము వీక్లీ ట్వైస్ అలా చేసుకుంటాం ఖచ్చితంగా. పిల్లలకి చాలా మంచిది, అండ్ ఎస్పెషల్ ఈ సమ్మర్కి అయితే ఇంకా ఇంపార్టెంట్. ఖచ్చితంగా అయితే చేసుకోవాల్సిందే. సో అందులోనూ సండే మా వారు ఏం తినరు కాబట్టి ఆయన కోసమైనా జావ చేస్తే తాగేసి వస్తారనమాట. సో ఇంకా రెండు పొయ్యిల మీద రెండు పెట్టేసి ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ గ్యాప్లో మా పెద్దోడు కూడా నిద్రలేచాడు. నిద్రలేచి ఏం మాట్లాడట్లేదు, ఇంకా చిన్నోడు అయితే లేగవలేదు. ప్రస్తుతానికైతే పెద్దోడు లేచాడు. ఇక్కడ నేనైతే రాగి జావని ప్రిపేర్ చేస్తున్నాను. సో రాగి జావ చేయడం చాలా సింపుల్ అండి. ఇక్కడ నేనైతే బెల్లంతో చేస్తున్నాను, ఇంకా మంచిది, టేస్ట్ బాగుంటుంది. మీరు పాలు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మజ్జిగనే యాడ్ చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. రాగి జావ కానీ, లేకపోతే రాగి ముద్ద కానీ, లేకపోతే రాగి మాల్ట్, చాలా రెసిపీస్ ఉన్నాయి. మీరు కావాలంటే కామెంట్ చేయండి, చేసేద్దాము. సో ఈరోజు అయితే మేము సండే రోజు స్పెషల్గా చేపల పులుసు చేసుకుందామని అయితే అనుకుంటున్నాం. మా వారు రాత్రి అయితే 5 కేజీలు చేపలు తీసుకొచ్చారు. జిలేబీలు అంటారండి ఇక్కడ మా సైడ్ వాటిని. చాలా బాగుంటాయి, ఫ్రైకి అయితే చాలా బాగుంటాయి. కానీ ఈ సండే టైంలో మాకు మార్నింగ్ లెగిచి ఫ్రై చేయాలంటే అస్సలు కుదరదు కదా. సో కర్రీ అయితే ఇది మా నాయనమ్మ స్టైల్లో చేస్తున్నాను, భలే ఉంటుంది. మీకు కూడా రెసిపీ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం చేపలన్నీ తీసుకొని వాష్ చేసి పెట్టాలి. సో ఇప్పుడైతే రాగి జావ అయితే సింపుల్గా ఇలా చేస్తాను. మీకు రెసిపీ కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, మీరు కావాలంటే చూసి చేసేయచ్చు అనమాట. సో ఈరోజు సండే అయితే మేము శారీ కట్టుకుందామని అయితే అనుకుంటున్నాను. సో ఇప్పుడు రాగి జావ అయితే అయిపోయింది. సో హ్యాపీగా టీ అయితే తాగుతున్నాను. టీ తాగుతూ ఉండగా మా చిన్నోడు కూడా లేచాడు. ఫుల్ నిద్ర మూడ్లో ఉన్నాడు, చాలా క్యూట్ అనిపించింది. సో కమింగ్ టు ద ఫిష్ కర్రీ, ఫిష్ని అయితే నేను ఇలా నీట్గా ఉప్పు పసుపు వేసి బాగా వాష్ చేసి పెట్టాను. అవైతే నేను కర్రీకి తీసి పెట్టాను. ఇవైతే ఫ్రైకి అనమాట. ఇలా ముళ్ళు లేకుండా స్కిన్ అంతా తీసుకొచ్చారు. ఇవి మా బుడ్డోడికి అయితే ముళ్ళు లేవు కాబట్టి హ్యాపీగా తినేయచ్చు. ఈ ఫిష్ చూసారంతా పెద్ద, వీటిలో చిన్న సైజు కూడా ఉంటాయి, ఇవి చాలా పెద్దవి అనమాట. సో ఇవి ఫ్రైకి అయితే మాత్రం చాలా బాగుంటాయి. ఇక్కడ నేను మీకు ఫ్రైకి ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను. సో ఏం లేదండి, ఉప్పు, కారం కానీ, పసుపు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పాను కదా, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇలా అన్నీ కూడా నీట్గా వేసి, కొంచెం ఆయిల్ కూడా వేసి, కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కొంచెం బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే బియ్యం పిండి వేసి కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది, బాగుంటాయి. అలాగే నేను ఇటు సైడ్ చేపలు ఉన్నాయి కదా, ముళ్ళు లేని చేపల్లో కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకోండి, బాగుంటాయి. పకోడీ టైప్లో చాలా టేస్టీగా ఉంటాయి. సో మిక్స్ చేసేసుకొని మంచిగా మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. అవి మీకు ఇప్పుడు కావాలంటే ఇంకప్పుడు చేసుకోవచ్చు. ఇవాళ కుదిరితే నేను చేస్తాను, లేదంటే రేపు చేస్తాను. ప్రస్తుతానికైతే కర్రీ చేస్తున్నాను కదా. ఇక్కడ నిమ్మకాయ చెప్పడం మర్చిపోయాను కదా, నిమ్మకాయ కూడా యాడ్ చేసేసుకోండి. ఇంకేముంది, నీట్గా మ్యారినేట్ చేసేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటాయండి టేస్ట్. నేను రెసిపీ చేసేటప్పుడు కూడా వీడియో తీస్తాను. ఇప్పుడైతే మ్యారినేట్ చేసేసి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. కర్రీ అయితే నాకు చేత కదండి, ఎందుకంటే అది చేపల పులుసు కదా, చింతపండు ఎంత వేయాలి ఏంటి అని నాకు పెద్దగా ఐడియా ఉండదు. సో పక్క నుంచి మా నాయన డైరెక్షన్ ఇస్తూ ఉంటే నేను చేసి చూపిస్తాను. సో ఫ్రై అయితే మాత్రం నేను చాలా బాగా చేస్తాను. సో నేను చూపిస్తున్న ఈ స్టైల్లో మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇవి నేను మ్యారినేట్ చేసేస్తున్నాను. మ్యారినేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫిష్ కర్రీలో ముక్కలు కూడా కావాలి కదా, వీటిని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకుని, ఇలా ముక్కకి ప్రతి ఒక్క ముక్కకు కూడా నీట్గా పట్టించండి. సో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగా ముక్కకి బాగా పడుతుంది. వెంటనే చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందేమో, కానీ మీరు ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక ½ అన్ అవర్ అయినా కానీ ఫ్రిడ్జ్లో పెట్టి చేసుకుంటే ఆ గ్రేవీ అంతా కూడా ముక్కకి చాలా బాగా పడుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫిష్ పిల్లలకు కూడా పెట్టండి, చాలా మంచిది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అయితే కారం తక్కువ వేసుకోండి పిల్లలకు కాబట్టి. ఇలా చేసి పెడితే పిల్లలకి రోజు తిన్నా కూడా ఏం కాదు. అలా అని మనం రోజు తిన్నాం కదా. సో ఎప్పుడు చేసుకున్నా కానీ పిల్లలకి ఇలా స్కిన్ లెస్, ముళ్ళు లేకుండా చేయించుకొని తీసుకోవాలంటే చాలా బాగుంటాయి. మా సైడ్ అది వీటిని జిలేబీలు అంటారు, మరి మీ సైడ్ ఏమంటారు నాకు తెలీదు. సో హ్యాండ్ వాష్ కూడా చేసేసుకొని ఇటు సైడ్ కూడా నీట్గా మ్యారినేట్ చేస్తున్నాను. కార్న్ఫ్లోర్ వేసాను, కారం తక్కువ వేసాను మా బుడ్డిగాడి కోసం కాబట్టి. అది చేసినప్పుడు వాడు తినేటప్పుడు రియాక్షన్ కూడా నేను మీకు చూపిస్తాను.
పిల్లలకి ఫిష్ కానీ ఏదైనా కానీ వాళ్ళకి నచ్చిన విధంగా చేసి పెడితే ఏదైనా ఇష్టంగా తింటారు. సో ఇలా నీట్గా మ్యారినేట్ చేసేసి నేను ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట. కమింగ్ టు ద ఫిష్ కర్రీ, ఇక్కడ నేను ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి ఎప్పుడు కూడా ఇలాగే వేసుకోండి. ఒక చింతపండు ఎంత కావాలో అంత తీసుకొని టమాటాకాయ బాగా మిక్సీ పట్టేసుకొని మిక్సీ అయినా పట్టుకోవచ్చు, లేదంటే చేతితో అయినా పిసికి పక్కన పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కొబ్బరి పొడి కానీ లేకపోతే కొబ్బరి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. కారం కొంచెం ఎక్కువగా వేసుకోండి, ఎందుకంటే పులుపు ఎక్కువ అయిందంటే మీకు కారం తక్కువ అవుతుందన్నమాట. సో దాన్ని కొంచెం బ్యాలెన్స్గా చేసుకోవాలి. అది నాకు అది తెలియక నేను కర్రీ ఎప్పుడు నేను సొంత ప్రయత్నాలు చేయను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది నేను ఇంట్లోనే చేసి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా ఇలా అన్నీ వేసుకోండి. ఆయిల్ అయితే ఈ కర్రీకి కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే ఆయిల్ వేస్తేనే ఆ నీచు వాసన లేకుండా ఉంటుంది, ఫ్లేవర్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకేముంది, మొత్తం చింతపండు పులుసు మీకు వాటర్ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. సో ఎక్కువ పోసుకుంటే ఏంటంటే మీకు కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వస్తుంది, తక్కువ పోసుకుంటే బాగా గ్రేవీగా థిక్గా వస్తుంది కర్రీ. అది ఇంకా మీ ఇష్టం అనమాట. ఇంక మీరు ఎన్ని కావాలంటే అన్ని వాటర్ పోసేసుకొని పక్కన పెట్టేసుకోవటమే. ఇంకా రెండు పొయ్యిల మీద అన్నం ఒక సైడు, కర్రీ ఒక సైడ్ పెట్టేసుకొని నేను కూడా ఇంక టిఫిన్ చేసేస్తున్నాను. టిఫిన్ చేసేసి ఇంకా పిల్లలిద్దరికి స్నానం చేపిద్దామని ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా చిన్నోడికైతే స్నానం చేపించి పడుకోబెట్టేశాను, పెద్దోడికి కూడా స్నానం చేపించేశాను. వాడు అస్సలు వీడియో తీద్దామంటే అస్సలు కుదరట్లేదండి, పిల్లలతోనే ఉండిపోతున్నాడు. సండే కదా పిల్లలు ఉంటారు. ఇక నేనైతే వాళ్ళు ఈ శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను. ఈ శారీ వచ్చేసి నాకు పెళ్ళైనప్పుడు పెట్టారు. ఇది నేను మా పెద్దోడు కడుతున్నప్పుడు సీమంతాన్ని కట్టుకున్నా. నాకు అసలు శారీ కట్టుకోవడం కూడా రాదు, ఏదో అలా ట్రై చేశానమాట. ఇప్పుడు కానీ వీడియో మా మమ్మీ చూసిందో, నీకు చీర కట్టుకోవడం కూడా రాదు, నువ్వు కట్టుకున్నావా, నీకు ఇప్పుడు కూడా రాదా అని అంటారు. సో ఇంకా చర్చికి అయితే వెళ్ళి వచ్చేసాక పిల్లలిద్దరికి ఫుడ్ అయితే పెట్టేసి నేను కూడా శారీ చేంజ్ చేసుకొని కొంచెం ఫేస్ వాష్ వేసేసుకున్నాను. సో మా పెద్దోడిని కూడా ఇక్కడ నేను ఉయ్యాల్లో వేసేసాను. అందరు పడుకున్నారు, ఇంకా మేము కూడా ఫుడ్ తినేద్దామని కూర్చున్నాం అనమాట. సో చేపల కూర అయితే చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంక కూర్చొని మేము కూడా తినేసాము. పెద్దోడు పడుకున్నారు కానీ మా చిన్నోడు పడుకోమంటే అస్సలు పడుకోవట్లేదు, అల్లరి చేసేస్తున్నారు. వాడికి 10 months వచ్చినాయి కదా, ఇంకా పైకి లేసి నుంచోవటము అవి పట్టుకొని గోలు చేసేస్తున్నాడు. ఎంతైనా చిన్నోళ్ళు గడిసోళ్ళు అంటారు కదా, అది నిజమేనా మీరు కూడా చెప్పండి. పడుకోమంటే అసలు పడుకోవట్లేదు, అట్ట చేసి వాడిని అట్టొక్కట పడుకోబెట్టేసాము. సో ఆఫ్టర్నూన్ మేము చిన్న న్యాప్ అయితే వేసుకున్నాం. న్యాప్ వేసి లేచాక మళ్ళీ డ్యూటీ ఎక్కాం, మళ్ళీ కిచెన్లోకి రావాల్సిందే. సో మా వారైతే నాకు కొంచెం కాఫ్గా ఉంది, ఏదన్నా కషాయం చేసి ఇవ్వన్నారు. కషాయం ఏంటి, నాకు అసలు చేత కాదు కదా అని అంటే అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్పారు. సో ఏముంది, కొంచెం చెక్క, లవంగము, జీలకర్ర ఇంకా కొన్ని ఉంటాయి కదా, అవి వేసి నీట్గా ఆయిల్లో హాట్ వాటర్లో వేసేసి బాగా మరగనిచ్చండి. అవి బాగా మరిగిన తర్వాత వడకట్టేసుకొని వీటి పక్కన నేను కొంచెం టీ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే బాగా నిద్రపోలేచాను కదా, హెడేక్గా అనిపించి నేను టీ తాగుతాను అనుకున్నాను. ఇక్కడ మీరు చూస్తారు కదా, కొంచెం అల్లం కూడా ఎక్కువ వేసుకోండి, బాగా ఘాటుగా ఉంటే దగ్గు బాగా తగ్గుతుంది. ఇంకేముంది, బాగా టీ కూడా పెట్టేసుకొని 2 పొయ్యిల మీద 2 పెట్టేశాను అనమాట. పిల్లలు కూడా నిద్రపోతున్నారు, ఈ గ్యాప్లో నేను ఈ పనులన్నీ చేసుకుంటున్నాను. సో లేచి కొంచెం ఫేస్ వాష్ చేసుకొని టీ కూడా పెట్టేసుకుంటున్నాను. సో మా వారికి ఏమో కషాయం ఇచ్చాను, నాకేమో టీ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీకు బాగా మరిగిపోయినాయి కదా, ఏమో దాన్ని వాడు కట్టేసి తీసుకెళ్ళి ఇచ్చేసాను. బట్టలు మడతేయటం ఎంత కష్టమో నాకైతే తెలుసా బాధ, నాకు అస్సలు నచ్చదండి ఈ బట్టలు మడతేయటం ప్రాసెస్. అంటే ఎన్నైనా ఉతికేస్తానేమో కానీ మడతేయలేను. చాలామంది రిలేటెడ్ ఉంటారు కదా, బట్టలు మడతేయటం అనేది చాలా కష్టమైన ప్రాసెస్ని. సో ఇంకేముంది, మళ్ళీ ఈవినింగ్ రొటీన్స్, బట్టలు మడతేసుకోవటం, అంట్లు ఉంటాయి, అలాగే మళ్ళీ పిల్లలకి టిఫిన్లు, మాకు నైట్కి ఫుడ్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. సో మళ్ళీ రెస్ట్ ఉండదు, మళ్ళీ నిద్రపోయిందాక ఏదో ఒక పనిలో ఉంటాము. ఇక మా చిన్నోడికి మళ్ళీ ఇక్కడ ఫుడ్ రెడీ చేసి పెట్టేసి పిల్లలిద్దరికి కూడా స్నానం చేయించేశాను. మా చిన్నోడికి కూడా ఫుడ్ పెట్టేసి పడుకోబెట్టేశాను. ఇంకా మాకైతే ఈ నైట్కి రైస్ వండేసాను, చేపల పులుసు ఉంది. ఇంకా నేను కూడా కొంచెం ఫ్రెష్ అయిపోయి మా అత్తయ్యకి వాళ్ళకి పెట్టేసాను.